రామునికి భార్యా వియోగం కలగటానికి కారణం ఏమిటి? ఒక్కొక్క జన్మలో దేవుడు ఒక్కొక్క రకమైనటువంటి కారణంతో పుడతాడు, ఒక్కొక్క అవతారం ఎత్తుతుంటాడు అని చెప్తాం. అయితే రాముల వారు చక్కగా జన్మనెత్తారు, అవతారం ధరించారు. ఇక్కడ ధరించిన తర్వాత సీతకి సంబంధించి అయితే భార్యకి సీత వియోగం ఈయనకి జరిగింది. నిజానికి ఆయనకి జరగవలసిన అవసరం ఏముంది? అవతార పురుషుడు అని అంటే ఎంత అవతార పురుషుడైనా సరే పెద్దల మాటల్ని గౌరవిస్తాడు, పెద్దల శాపాలని గౌరవిస్తాడు. అందువల్ల ఒక పెద్ద ఆయన శాపాన్ని గౌరవించటానికి భార్యా వియోగాన్ని ఆయన సహించాడు ఈ అవతారంలో. అందుకని భార్యా వియోగం భరించటానికి కోసమే రామావతారం ధరించాడు. రావణ సంహారంతో పాటుగా భార్య రెండు పనులు చక్కబెట్టాడు అనమాట అండి. భార్యా వియోగం, అందుకని సీతమ్మ అంత దూరం అయింది. తర్వాత పట్టాభిషేకం తర్వాత కూడా సీతమ్మ దూరం అయింది. భార్యా వియోగ దుఃఖాన్ని శ్రీరాముడు ఆ శాపం వల్ల భరించాడు. ఏ శాపం? భృగు పత్నిని చంపాడు మహావిష్ణువు. అదేంటండి, అంత గొప్పవాడేంటి? భార్యని చంపటం ఏమిటి? భృగు మహర్షి యొక్క భార్యని చంపాడు. ఎందుకు చంపాడు? రాక్షసులు ఒకసారి భృగు మహర్షి భార్య దగ్గరికి వెళ్ళి విష్ణుమూర్తి యొక్క దెబ్బకి తట్టుకోలేక, ఆయన పరాక్రమానికి తట్టుకోలేక, భృగు మహర్షి చాలా అత్యంత శక్తిమంతుడు, ఆయన భార్య కూడా చాలా శక్తిమంతురాలు. వీళ్ళందరూ కూడా ఆ భృగు మహర్షి భార్య దగ్గరికి వెళ్ళిపోయి, అమ్మమ్మ ఆ విష్ణుమూర్తి దగ్గర నుంచి మమ్మల్ని రక్షించు, ఆయన మమ్మల్ని అందరినీ హతమారుస్తున్నాడని చెప్తే వాళ్ళందరినీ తన లోపలికి తీసేసుకుంటాడు. ఆవిడ ఎంత గొప్పదో చూడండి. విష్ణుమూర్తి అది గమనించాడు. వీళ్ళని చంపాలి, రాక్షసుల్ని ఉండనివ్వకూడదు. వీళ్ళని చంపాలంటే ముందు ఆవిడ యొక్క కంఠాన్ని తీసేయాలి. అందువల్ల ఆవిడ కంఠాన్ని, ఎందుకంటే ఆవిడ చనిపోతేనే కదా లోపల ఉన్నటువంటి వాళ్ళు చనిపోతారు. అందువల్ల భృగు పత్నిని రాక్షస వధ కోసం విష్ణుమూర్తి సంహారం చేశాడు. ఇది తెలిసినటువంటి భృగువు, అవురా నువ్వెంత దేవుడు అయినా సరే లోకోపకారార్థం రాక్షసులను చంపటం కోసం నా భార్యని నాకు దూరం చేసావా? నువ్వు కూడా ఇటువంటి కష్టం, భార్య దూరమైనటువంటి కష్టం నువ్వు కూడా అనుభవించాల్సిందే, ఇది నా శాపం అని అంత పెద్ద ఆయన తపస్సు చేసుకున్నటువంటి ఆ తపస్వి పెట్టినటువంటి శాపానికి చిరునవ్వుతోటి తలకాయ పెట్ట ఆ మహావిష్ణువు. అందుకే ఆ భార్య వియోగ శాపాన్ని రామావతారంలో ఆ మహానుభావుడు భరించాడు. భరించి చక్కగా సీతకి దూరం అయిపోయి ఆ దుఃఖాన్ని లోకం కోసం నటించాడు. ఆయనకి దుఃఖమే ఉంది, లోకం కోసం నటించాడు. కానీ ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే, ఎంత పెద్దవారు కానివ్వండి, ఎంత దేవుడైనా సరే మనకి ఇచ్చినటువంటి సందేశం ఏంటంటే, పెద్దల మాటల్ని గౌరవించండి, వాళ్ళ మాటల్ని క్రియాత్మకంగా, గుణాత్మకంగా, చక్కగా సందేశాత్మకంగా లోకంలో ఆచరించండి. ఇదిగో నా అంతటి వాడిని, దేవుణ్ణి నేను పాటించకపోయినా పర్లా, కానీ గౌరవించటం అనే లక్షణం ఉండాలి. ఇది లోకానికి శ్రీరాముడు భార్యా వియోగం ద్వారా అందించినటువంటి సందేశం.